మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మన బీబీనగర్ మండలం రాయరాపేట గ్రామంలోని సర్వే నెంబర్ 175 ఆ ఊళ్ళో ఉన్నటువంటి పేదలకి ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ నిర్మాణం చేయాలని కలెక్టర్ గారికి నిర్మాణం కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఈ సంవత్సరం సంబంధించినటువంటి 3,500 ఇల్లు నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. ఈ మార్చి తోటి ముగిస్తూ ఉంది. ఈ ఏప్రిల్ నుంచి మళ్ళీ 3,500 ఇల్లు వస్తాయి. అయితే రాయరాపేట ఉన్నటువంటి పేదలందరూ కూడా 175 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి దాంట్లో కవర్ అయ్యేటట్టుగా చూస్తామని కలెక్టర్ గారు అదేవిధంగా కూడా ముఖ్యంగా మన ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో అనేక గ్రామంలో ప్రభుత్వ స్థలం లేకుండా ఉన్న గ్రామాలు చాలా ఎక్కువ. బీబీనగర్ మండలం రాయరాపేట గ్రామంలో ప్రభుత్వ జాగా ఉండదు కాబట్టి తక్షణమే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. దాన్ని ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ సానుకూలంగా స్పందించి ఇందిరమ్మ ఇళ్లకు కావాల్సినటువంటి జాగా ఉంది ఆ రకంగా చేయాలని అధికారులకు సిపిఎం పార్టీ బీబీనగర్ మండల కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాము. రెండో అంశం ఏంటంటే అదే రాయరాపేటలో 30-31 సర్వే నెంబర్లో 50 ఏళ్ల కింద జమిలాపేట సంబంధించినటువంటి రాయరాపేట సంబంధించినటువంటి గొర్రెల కాపాలకు గొర్రెలు మేకలు మేపడం కోసం ఇలా ఒక 12 ఎకరాలు 14 ఎకరాల భూమి వాళ్ళకి పట్టా సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ ఏనే మొత్తం కూడా సాఫ్ చేసి మొత్తం మట్టిని రాత్రిపూట మాఫియా దొంగతనంగా తోకపోతున్న పరిస్థితి. దాన్ని వెంటనే ఆపాలని కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న రాత్రి మా సిపిఎం మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్ గారు ఆ లారీ లోడ్లు ఏవైతున్నాయి మట్టి లోడ్లను అడ్డుకొని ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు ఫోన్ లేపలేదు. అంతకుముందు గంట ముందు ఫోన్ చేసినప్పుడు లేపిండు. మీరు పోయి అడ్డుకోరని చెప్పారు. పోలీసులకు ఫోన్ చేసినా పోలీసు వెహికల్స్ వస్తాయని చెప్పారు. కానీ మా మండల సెక్రటరీ తర్వాత పక్కపడుతున్నటువంటి రైతులు భూమి ఎవరైతే నష్టపోతున్నారో ఆ నష్టపోతున్న రైతులు పక్క రైతులు కూడా వచ్చి ఆ లారీ మట్టితోటి కూడుకున్నటువంటి లారీ లోడ్లని ఆపడం జరిగింది. అది కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి ఆర్డీఓ గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. తక్షణమే వాటిని ఆపుతా ఉన్నారు. ఇప్పటిదాకా మట్టిని సాఫ్ చేసినటువంటి ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళ మీద మట్టి మాఫియా మీద చర్యలు తీసుకోవాలని ఆ మట్టిని తీయకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకుంటున్నాం.